హలో ఫ్రెండ్స్, ఈరోజు రిలీజ్ అవుతున్న సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే లైక్ చేసేసుకోండి. అసలు ఈ మార్చ్ మంత్ లో 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్ని మంచి సినిమాలే. సో ఇప్పుడు అసలు ఏం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ ఇప్పుడు మార్చ్ 7th అంటే ఈ శుక్రవారం రోజున సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సో ఇప్పటికే చాలా ఫాస్ట్ గా బుకింగ్స్ అయితే అయిపోతున్నాయి అనమాట, ఎందుకంటే అదొక ఫ్యామిలీ డ్రామా మూవీ అన్నమాట. అండ్ మహేష్ బాబు గారు అండ్ వెంకటేష్ గారు ఇద్దరు ఉన్న సినిమా కాబట్టి వాళ్ళ సీన్స్ కానీ వాళ్ళిద్దరు డైలాగ్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి ఆ సినిమాలో. సో ఒక ఫ్యామిలీ వాల్యూస్ గల మూవీ కాబట్టి బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి. చూడాలనుకున్న వాళ్ళు మార్చ్ 7th రోజు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 14th ఏం సినిమా అది, యుగానికి ఒక్కడు. ఈ సినిమా మీరు వినే ఉంటారు కదా, మన కార్తీ గారిది వన్ ఆఫ్ ది అండర్ రేటెడ్ మూవీ. ఇప్పటికి కూడా ఎవరైనా చూడకపోతే రిలీజ్ రోజు చూడండి, లేదంటే యూట్యూబ్ లో కూడా ఫుల్ లెంత్ తెలుగు మూవీ ఉంది, చూడండి. ఎందుకంటే ఈ సినిమా చాలా బాగుంటది అనమాట. అప్పట్లోనే ఆ సినిమాకి ఎంత క్రేజ్ అంటే వై బికాస్ చాలా ఒక ఎట్లా సైఫై లాగా ఒక అడ్వెంచరస్ ఇట్లాంటి ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఆ సినిమా అంత బాగా తీశారు అప్పుడు ఆ సినిమా అయితే కార్తీక్ గారితోని. అండ్ దానికి సీక్వెల్ కూడా ఉందని చెప్పారు, కానీ దానికైతే మనకి ఏమీ అప్డేట్స్ అయితే ఏమి రాలేదు తర్వాత. అండ్ యుగానికి ఒక్కడు వస్తుంది మార్చ్ 14th. అండ్ చూసే వాళ్ళు చూసేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది సినిమా. అండ్ నెక్స్ట్ మార్చ్ 21st ఈ డేట్ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద సూపర్ బిగ్గెస్ట్ ఫిలిం, ఆ సినిమా పేరు సలార్. ఈ మూవీ అయితే వస్తుంది అనమాట. ఈ మూవీతో పాటు ఎవడే సుబ్రహ్మణ్యం నాని గారిది ఈ సినిమా కూడా వస్తుంది. రెండు మంచి సినిమాలే, సాలార్ సూపర్ మూవీ అండ్ మన ఎవడే సుబ్రహ్మణ్యం కూడా సూపర్ మూవీ. లైక్ ఇప్పుడు ఫస్ట్ సాలార్ గురించి మాట్లాడుకుంటే అందులో మన ప్రభాస్ గారు డైలాగులు ఉండేయే 2.5 నిమిషాలు. ఆ డైలాగుల కోసమే అసలు సినిమా అసలు వేరే లెవెల్. అసలు అంతసేపు ఉన్నా సరే సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అయింది. అప్పట్లో ఎవరైతే థియేటర్ లో మిస్ అయ్యారో ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ని, ఇప్పుడు చూసేయండి రిలీజ్ రోజు, చాలా బాగుంటది అనమాట, చెప్తున్నా కదా. నెక్స్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ. అండ్ నాని గారు ఇందులో ఒక ఎట్లా ఉంటారు అంటే ఫుల్ సెల్ఫిష్ మైండెడ్ ఇట్లా ఉంటారు అనమాట, ఎంజాయ్ చేయకుండా ఏదో ఎప్పుడు మనీ మైండెడ్ అట్లా. సో ఈ సినిమా చూసిన తర్వాత దో ద పీపుల్ హూ అంటే ఎవరైతే ఇలా ఫుల్ కుళ్ళు కుతంత్రాలు, లేదంటే ఏది ఒకటి బాగుపడిపోతున్నాడు అండ్ లేదంటే డబ్బులు సంపాదించేస్తున్నారు ఇట్లాంటి ఎవరైతే ఉంటారో ఈ సినిమా అయితే పక్కా చూడండి. చూసిన తర్వాత మీరు మారతారు, 100% చెప్తున్నా. అండ్ ఇంకా రిలీజ్లు ఉన్నాయి, ఇంకా ఏది సినిమాలు ఉన్నాయి, ఏదన్నా మూవీ క్రిటిక్స్ ఇలాంటి అన్ని తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసుకోమని చెప్పాను, చేసుకోలేనట్టున్నారు, మర్చిపోయినట్టున్నారు, చెక్ చేసుకోండి ఒకసారి, లైక్ కూడా చేసుకోండి అమ్మా, ఓకేనా. అండ్ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ.